ఈ వీడియోలో మనము పాదాల నొప్పులు అలాగే మడిమల నొప్పులు పాదాల మధ్య నొప్పి పోవాలంటే ఏ విధంగా చేయడం వల్ల ఈ పాదాల నొప్పి పాదాల మధ్యల నొప్పి మడిమల నొప్పి పోతుందో తెలుసుకోబోతున్నాము. అలాగే పాదాల నొప్పి పోవాలి అని అంటే మనం చేసే అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల మీకు తక్కువ రేటుకే మంచి వస్తువులు వస్తాయి. కాబట్టి వెళ్ళి షాపింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. పాదాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు మన వీడియోలో ఇప్పుడు మనం చెప్పబోతున్నవి చేయడం వలన త్వరగా తగ్గుతాయి. అలాగే డైలీ చేయడం వల్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల పాదాల నొప్పి లేకుండా ఉంటుంది, మళ్ళీ పాదాల నొప్పి రాకుండా ఉంటుంది, మడమల నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ నొప్పి అనేది పోయి మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఇప్పుడు వీడియోలో పాదాలు బాగా నొప్పిగా ఉండి పాదాలు కింద పెట్టలేకపోతున్నాము అన్నప్పుడు ఈ విధంగా ఒక రోల్ లాంటివి తీసుకొని ఈ విధంగా ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా చేయడం వల్ల పాదాలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, పాదాల నొప్పి అనేది పోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ ఇలా అన్న తర్వాత పాదాలను గట్టిగా నొక్కి పట్టండి. ఇలా పట్టడం వల్ల మీ పాదాలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది, ప్లస్ నరాలు అనేవి నొయ్యకుండా ఉంటాయి. ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మీ నొప్పి అనేది పోతుంది. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది, మీరు లేచి చక్కగా నడవగలుగుతారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. పాదాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ నొప్పి అనేది పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే పాదాల మధ్య నొప్పిగా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు ఈ విధంగా చెయ్యండి, మీ పాదాల మధ్య నొప్పి మొత్తం పోతుంది. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ నొప్పి పోయి మీ పాదాలు స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. కాబట్టి పాదాల నొప్పి అనేది లైఫ్లో రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయాలి. పాదాల మధ్యలో నొప్పి మంటగా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి, మీ నొప్పి అనేది పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మడిమల నొప్పిగా ఉన్నప్పుడు ఈ విధంగా చెయ్యండి. ఇలా కొంచెం ఎత్తు మీద కాళ్ళు పెట్టి ఈ విధంగా చేయడం వల్ల మీ నొప్పి అనేది పోతుంది, మోకాళ్ళలో నొప్పి కూడా తగ్గుతుంది. ఈ విధంగా చేస్తే డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ నొప్పి పోయి మీ కాళ్ళు మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి, మీరు హ్యాపీగా చూసారు కదా, వీడియోలో చెప్పినట్టు మీ నొప్పి పోవాలనంటే ఆ విధంగా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ నొప్పి అనేది పోతుంది. అలాగే కొంచెం ఆముదం నూనె అయినా పర్లేదు, మంచి కొబ్బరి నూనె అయినా పర్లేదు, అది తీసుకొని పాదాలకు బాగా రోజు మర్దన చేయండి, మీ నొప్పి అనేది పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది పాదాలకు. కాబట్టి నొప్పి లేకుండా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అలాగే మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా ఏమైనా నొప్పి ఉంటే పోతుంది కాబట్టి వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటారు. అలాగే మన ఛానల్లో ఇక మీదట కొత్త ఆరోగ్య సూత్రాలు అలాగే కొత్త వీడియోస్ రాబోతున్నాయి. ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.